సంవత్సర కాలంలో కూడా లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా మహిళల భద్రతే ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ఒక శక్తి యాప్ అని ఒక యాప్ని క్రియేట్ చేసి ఒక శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ కాల్కి కూడా ఒక నెంబర్ కూడా వాట్సాప్ ద్వారా కూడా వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవచ్చని మహిళలకి ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల రక్షణ విషయంలోని కూడా పెద్దపీట వేసే విధంగా ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు దాని కడుపు ఏదో రగిలిపోయి మంచి పేరు వస్తుందని ఒకే ఒక కారణంతో మహిళల మీద కూడా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు తప్పించుకున్నారంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే ఈరోజు నేను ఏదో పేపర్లో చూశాను, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులందరూ కలిసి కూర్చొని ఏదో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మా మీద ఏదో విమర్శిస్తున్నారంట. అంటే ఇక్కడ వాళ్ళు చేసిన విమర్శలకు మేము సమాధానం చెప్పాలి అన్నది కాకుండా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కొన్ని సందర్భాలని గుర్తు చేయాలనే ఉద్దేశంతో కొన్ని విషయాలు వాళ్ళని అడగాలని నేను అనుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఒక ఎందుకు పనికిరాని సారీ టు సే నేను కొన్ని సందర్భాల్లో నా పదవికి గౌరవం ఇచ్చుకొని కొన్ని పదాలు మేము బయటకు రాలేకపోతున్నాయి, కానీ అతను మాట్లాడిన మాటలు బట్టి మేము ఈ పదం కూడా ఉపయోగించాల్సి వస్తుంది. అమరావతి గురించి అంటే దేవతల రాజధాని అయినా ప్రజా రాజధాని అయినా అమరావతి గురించి అమరావతి రాజధాని గురించి ఒక వేశ్యల రాజధాని అని మాట్లాడిన సందర్భం మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఇది కరెక్టేనా అంటే ఒక మహిళా నాయకురాలు ఒక మాజీ మంత్రి చేసిన బయటకు వచ్చిన వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ గురించి చేతులెత్తి నమస్కరించాలని మాట్లాడుతూ ఉంటే అసలు మీరు రాజకీయాలు చేయడానికి ఉన్నారా లేకపోతే ఒక మహిళగా గౌరవింపబడాలని ఉద్దేశంతో ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే అదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ కృష్ణమరాజు అన్న వ్యక్తి కూర్చొని మాట్లాడుతూ ఉంటే దాన్ని ఖండించడం పక్కన పట్టి మీరు అలా మాట్లాడితే మళ్ళీ మీ మీద ఎవరైనా కేసులు పెడతారేమోనండి అని వ్యంగ్యంగా మాట్లాడిన తీరుని చూసి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేయడానికి చూసి 70 సంవత్సరాల వ్యక్తి మీద మీరు కేసులు పెడతారా, 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతుంటే ఒక్కసారి రింగులు తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళండి. ఒకసారి అంకబాబు గారికి ఎంత అండి వయసు, అంకబాబు గారు ఏం మాట్లాడారని ఆ రోజు అంకబాబు గారి మీద మీరు ఒక కేసు పెట్టి అర్ధరాత్రి సిఐడి వాళ్ళ చేత అరెస్ట్ చేయించారు. ఒక పెద్ద ఆవిడ 65 సంవత్సరాల పెద్ద ఆవిడ పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు ఆవిడని ఏ రాత్రి మీద తీసుకొచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్ళి ఆవిడని అరెస్ట్ చూపించడమే కాకుండా ఆవిడని ఎంక్వైరీ చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారికి వయసు ఎంత? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడితే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి ఛానల్లో కూర్చొని డిబేట్లు ఇచ్చాడు. జయలలిత వయసు ఎంత, లల్లు ప్రసాద్ యాదవ్ వయసు ఎంత, ఇలాంటి వయసులు ఎంత అని చెప్పి మాట్లాడిన సందర్భం మీరు మాట్లాడారే. అంటే తన దాకా వస్తేనే కానీ నొప్పి తెలియదు అంటారనమాట. సో ఇదే కొమ్మినేని నేను ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నానంటే ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ ఇచ్చారు. అరే కొమ్మినేని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టులోని జడ్జిమెంట్ ఇవ్వలే, కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారో ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే కనీసం మీకు చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. అంటే అక్కడే సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి. ఇప్పుడు రాయలసీమ ఉత్తరాంధ్రలో మాట్లాడచ్చా? వాళ్ళు మాట్లాడద్దంటే వీళ్ళు మాట్లాడమని చెప్పాలి. రాయలసీమ రౌడీలు అనొచ్చు, పులివెందుల గోండాలు అనొచ్చు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులని మనం అనొచ్చు, కానీ ఇది ఎవ్వరు కానీ నోరు తెరవకూడదట. అభ్యంతర వ్యాఖ్యలు ఇంపార్టెంట్ ఇక్కడ. అభ్యంతర వ్యాఖ్యలు ఎవరిపైన ప్రయోగించకూడదు, అంతే తప్ప ఫలానా వాళ్ళపైన చేయకూడదు, ఫలానా వాళ్ళపై ఇది అంటే ఒక భావోద్వేగమైన తీసుకుని మీరు అన్నట్టు ఇండైరెక్ట్ వారిని ఇప్పుడు ప్రజలకందరికీ తెలియదు కదా. సందర్భం వచ్చి రాజధాని చుట్టూ నడిగిన వ్యవహారం ఆ ఎపిసోడ్ లో రాజధాని సందర్భంగా వచ్చిన మాటలు కదా. కాబట్టి ఏ మాటలైనా మాట్లాడితే ఎట్లా ఉంటుందని చెప్పదలుచుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు, కానీ ఇది మంచిది కాదు. కాబట్టి ఎవరిపైన వ్యాఖ్యలు చేయకూడదు. ఫస్ట్ ఏ ప్రాంతం ఒక వ్యక్తి పైన కూడా చేయడానికి వీల్లేదు, ప్రాంతం అనేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు డిఫెన్స్ నుంచే అఫెన్స్ లకి వెళ్లే క్రమంలో తాత్కాలిక ఆనందం తప్ప బహుశా ఈ రోజు విడుదలై ట్రయల్ కోర్టు కండిషన్స్ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఆయన డిబేట్లు యథాతథంగా కండక్ట్ చేస్తాడు. అప్పుడు ఈ విమర్శలన్నీ వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. రైట్.